పురాతన శైవ క్షేత్రాల్లో ఒకటైన అప్పికొండ సోమేశ్వర స్వామి ఆలయానికి దశాబ్దాల చరిత్ర కలిగి ఉంది. చిన్న కాశీగా పిలువబడే ఈ పుణ్యక్షేత్రానికి 1400 సంవత్సరాల చరిత్ర ఉందని పూర్వీకులతో పాటు ఇక్కడ శిలాఫలకాలు కూడా వెల్లడిస్తున్నాయి. విశాఖ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో పెదగంటాడ శివారు అప్పికొండ సముద్ర తీరాన ఇసుక తిన్నెల మీద విశాల ప్రాంగణంలో కొలువైన సోమేశ్వరుడు స్వయంభూగా వెలసి భక్తులకు కోరిన వరాలిచ్చే పరమేశ్వరుడిగా పేరుగాంచాడు. శ్రీకృష్ణ అవతారంలో కపిల మహర్షి సూర్య అస్తమం నుండి సూర్యోదయం వరకు తపస్సు చేయగా 100 లింగాలు ఉద్భవించాయి. మరో లింగం ఉద్భవిస్తే జ్యోతిర్లింగాల్లో 101తో కలిపి కపిల తీర్థంగా పేరుగాంచే ఈ సోమేశ్వరుడి ఆలయం ఒక లింగం అప్పుగా మిగలడంతో అప్పికొండగా ఈ ప్రాంతం చరిత్రకు ఎక్కింది. చోళులు దండయాత్ర సమయంలో ఈ సముద్ర తీరంలో సేద తీరుతుండగా స్వామివారు కలలోకి వచ్చి ఇక్కడ ఆలయం నిర్మించమని చెప్పడంతో 6వ శతాబ్దంలో చోళులు ఈ ఆలయం నిర్మించబడి పురాతన ఆలయంగా సోమేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు. అలాగే కపిల మహర్షి ఆదివారం రాత్రి తపస్సు చేయగా మరునాడు సూర్యోదయానికి సోమవారం కావడంతో ఇక్కడ పరమేశ్వరుడు సోమేశ్వరుడిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. తరువాతి కాలంలో 95 శివలింగాలు కాలగర్భంలో కలిసిపోగా 5 లింగాలు మాత్రమే ప్రస్తుతం పూజలందుకుంటున్నాయి. ఈ మహేశ్వర ఆలయంలో అడుగడుగున శిలా సంపద భక్తుల మనసు దోచుకుంటుంది. ఇక్కడి పురాతన రాతి కట్టడాలు చూడడానికి 2 కళ్ళు చాలవు. ఈ శైవ క్షేత్రంలో ఏటా జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు. ఒకవైపు సాగర తీరం, మరోపక్క ఆధ్యాత్మిక శోభ భక్తులను కట్టిపడేస్తుంది. మహాశివరాత్రి రోజున జాగరణకు వచ్చే భక్తులకు ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేసింది. స్వయంభూగా వెలిసిన పరమేశ్వరుని దర్శనంతో సకల కోరికలు నెరవేరుతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. నా పేరు చదువుల నాగరాజు. మన ఈ దేవాలయం అప్పికొండ సోమేశ్వర స్వామి దేవాలయం, అప్పికొండ శివాలయంగా పిలుస్తారండి. మన ఈ దేవాలయం 1400 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయంగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటిదండి. ఉత్తరాంధ్ర ఆరాధ్యంగా కూడా ప్రజలందరూ భక్తులందరూ కూడా కొలవడం జరుగుతుంది వేరుగా. అయితే ఈ క్షేత్రం ఏంటంటే పంచలింగ క్షేత్రంగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటిది ఈ దేవాలయం. అయితే ఇక్కడ శివలింగాలు ఇన్ని వెలియడానికి కారణం ఏంటంటే కపిల మహర్షి తపస్సు చేయగా 101 శివలింగాలు వెలియాలని దీక్షతో ఆయన తపస్సు చేయడం జరిగింది. 100 శివలింగాలు మాత్రమే ఆలయంలో వెలిశాయి. 101 వెలిసి ఉంటే క్షేత్రానికి కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్నాం. ఆ 100 వెలిసి ఆ ఒక్కటి వెలిగిపోవడంతో కపిలకొండగా పేరు పొందకూడదు, అప్పుకొండగా మిగిలిపోవాలని ఆయన శిక్షించడం జరిగింది. నాడు అప్పుకొండ క్రమేపీ అప్పుకొండగా పిలువబడుతూ ఉంది. అయితే ఆయన చేసిన తపస్సులో మొదట వెలిసిన శివలింగం అంతరాలయంలో ఉన్నటువంటిది. తర్వాత ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయాలు, అలాగే 95 శివలింగాల కాలగర్భంలో ఇసుకలో కలిసిపోయి ఉంటాయి. రాజుల కాలంలో చోళులు వంశీకులు నిర్మించినట్లుగా పూర్వీకులు చెప్పుకుంటున్నారు. అలాగే శిలాశాసనాల ద్వారా అయితే ఆర్కియాలజీ వాళ్ళు ఏంటంటే 1000 సంవత్సరాల వరకు అవుతుందని చెప్పేసి వాళ్ళు నిర్ధారణ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రజలందరూ కూడా అనుకునేది 1400 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయంగానే చెప్పుకుంటూ ఉంటారు. అయితే మన ఈ దేవాలయం ఏంటంటే ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవంగా స్వామివారు ఏంటంటే సోమేశ్వర స్వామిగా వెలిసి ఉన్నారు. అయితే మన దేవాలయానికి భక్తులు విశాఖపట్నం ఇక్కడ అన్ని మూలల నుంచి మారుమూల నుంచి కూడా స్వామి దర్శనంకి వస్తూ ఉంటారు. ఎంతమంది వచ్చినా స్వామివారి దర్శనం అందరికీ కూడా వీలయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రాకపోకలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. మన స్వామివారిని దర్శించుకుని ఆయన కృపా కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.